విద్యార్థులు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనడం ఓ కష్టంగా కన్నారు, మిమ్మల్ని పెంచడం కూడా ఓ కష్టంగా పెంచారు. ఇప్పుడు మీ ఖర్చులు భరించడము, స్కూలుకు, మీ తిండికి, మీ బట్టలకు, మీ సమస్తానికి ఎన్నో ఖర్చులు పెడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి కష్టానికి మీ గొప్ప భవిష్యత్తును మీరు కష్టపడి చదువుకొని గొప్ప ప్రయోజకులు కూడా కావాలని ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఆటల్లో నిమగ్నమవుతున్నారు, మీ పాటల్లో నిమగ్నమవుతున్నారు. మీ చెడు సహవాసములు వారు ప్రేరేపించే ప్రేరేపణలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను కష్టపడి చదువుకోవాలి, మా అమ్మనాన్నలు నా కొరకు ఎంతో కష్టపడ్డారు, కానీ పెంచి పెద్ద చేసి ఖర్చులు పెట్టి నన్ను ఒక ప్రయోజకునిగా చూడాలని అనుకుంటున్నారు. వారి యొక్క విజన్, వారి దర్శనాన్ని నేను నెరవేర్చాలి, వారి ఆలోచన నెరవేర్చాలని ఎప్పుడైనా మీరు ఆలోచన కలిగి ఉన్నారా? లేదంటే మీ ఇష్టానుసారంగా జీవిస్తూ అమ్మనాన్న మాటలు, చెప్పిన మాటలు వినకుండా వారి కష్టాన్నంతా వృధా చేయడానికి చూస్తున్నారా? కాబట్టి విద్యార్థులు కేజీ టు పీజీ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు మీరు ఆలోచించండి. మీ సమయాన్ని వ్యర్థపరచకండి. సమయం పోతే మరగల రాదు, తిరిగి రాదు. మీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చకండి. వారు బాధపడుతూ ఉంటారు, వారు కన్నీరు కారుస్తూ ఉంటారు. మేము బాధల్లో ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉండాలని వారి ప్రాణానికి మించినటువంటి కష్టాన్ని పడి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చూడాలని వాళ్ళు ఆశపడుతున్నారు. మీ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చండి, కోరికలు తీర్చండి, గొప్ప ప్రయోజకులు కండి. తల్లిదండ్రులకు, కుటుంబానికే కాదు, సమాజానికి, దేశానికి ప్రయోజకులుగా మారండి. అప్పుడు మీ జీవితం ధన్యమవుతుంది.